శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. సింహరాశిలో బుధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయంలో కేతు, సప్తమంలో శనీశ్వరుడు, అలాగే అష్టంలో రాహు యొక్క ప్రభావం నెగిటివ్గా కనిపిస్తోంది. అలాగే రాజ్యంలో గురుమంగళ యోగం కనబడుతుంది. లాభస్థానంలో ఏ గ్రహం లేకపోయినా వ్యయంలో మాత్రం రవి యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఇలా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు వ్యయంలో ఉన్న రవి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మనకు తెలుసో తెలియక ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసినా సరే, వ్యాపారం కనుక అంటే ఉద్యోగరీత్యా ఏదైనా అనుకుని ప్లానింగ్ చేసినా అది బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. మన చేతుల్లో తెలియకుండా మనకు అప్పటికప్పటికి ఏదో ఇన్సిడెంట్ ఖర్చులు మొదలవుతాయి. ఆ ఖర్చులు మనం పెట్టడం జరుగుతుందన్నమాట. సో డబ్బు అనేది చాలా జాగ్రత్తగా పదిలంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా సింహరాశి వారికి ఈ 15 రోజులు మనం బాగా అవసరం పడుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపార వ్యవహారం నడిపే వాళ్ళకి చూస్తున్నప్పుడు కూడాను కొత్త వ్యాపారాలకు ఆరంభిద్దామని కానీ కొత్త యాక్టివిటీస్ మొదలు పెడదామని ఆగస్ట్ వచ్చేసింది, శ్రావణ మాసం వచ్చేసింది, ఇనిషియేట్ చేద్దామంటే ఇనిషియేట్ అయితే చేయండి. కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రం మీరు వీలైనంత వరకు ఈ 15 రోజులు ఎక్కువగా చేయడం ప్రయత్నం చేయకండి. దానివల్ల అది బర్న్ అయ్యే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడి ట్రాన్స్ఫర్ చేయండి కొంత అమౌంట్ అన్నారు అనుకోండి, డెఫినెట్ ట్రాన్స్ఫర్ చేశారంటే అది ఆ ప్లాన్ అన్నది మొత్తం బర్న్ అయిపోతుంది. దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇక రాజ్యంలో గురుమంగళ యోగం ఉంది కాబట్టి ఉద్యోగరీత్యా ఒక ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు సక్సెస్ఫుల్ అవుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావచ్చు, ఇంక్రిమెంట్స్ రావచ్చు. అలాగే కొత్త ఉద్యోగంలో 20 to 30% ఇంక్రిమెంట్స్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉద్యోగరీత్యా మనకు కనిపిస్తున్నాయి. ఏమాత్రం భయపడగలేం. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నో కొంచెం న్యూట్రల్గా ఉంది. కానీ చదువుకునే విద్యార్థులకు మాత్రం పాజిటివ్గా ఉంది. ప్రయత్నం లోపం లేకుండా చేయండి, సక్సెస్ అనేది కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం వీలైనంత వరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద, పవర్ ప్లాంట్స్ మీద, సోలార్ సిస్టమ్స్ మీద, వీటి మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మనకి ఏంటంటే అష్టంలో ఉన్న రాహు ప్రభావం సంపూర్ణంగా కనిపిస్తుంది. అలాగే సప్తంలో శని ప్రభావం భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోల్పోవడానికి అవకాశం కనబడుతుంది. దానివల్ల ఏంటంటే ఆ మానసిక ఒత్తిడి నుండి అష్టంలో అనారోగ్యాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంచేత అష్టమ రాహు ప్రభావం ఉంది కాబట్టి దాన్ని సరి చేసుకోవడానికి మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని చదవడం ప్రయత్నం చేయండి. అది కొంతవరకు ఈ యొక్క కష్టం నుండి బయటపెట్టడానికి అనుకూలంగా కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి అది చేసుకుంటూ వెళ్ళండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఇది ఒక మంత్రం. ఇట్లాంటిది ఒక మంత్రాన్ని మీరు ఒక సాధన చేసుకుని దక్షిణామూర్తి మంత్రాన్ని చేసుకుంటే డెఫినెట్గా అనారోగ్యం నుండి కొంచెం బయటపడడం, తర్వాత రక్త సంబంధమైన కొన్ని సమస్యలు అంటే బ్లడ్ ప్రెషర్ పెరగడం కానీ ఇలా బ్లడ్ రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అధిగమించి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.